నమస్కారం, జే న్యూస్ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. మీ భూమి మీ హక్కు కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు. క్యూఆర్ కోడ్ తో హైటెక్ భూ పాస్బుక్స్ విడుదల. భూ రికార్డుల అక్రమాలకు జైలు పీడీ యాక్ట్ హెచ్చరిక. భూ వివాదాలకు చెక్ పెట్టే కీలక ముందడుగు. సినీ పరిశ్రమలోని సమస్యల పరిష్కారం కోసం దిల్ రాజు మాతో మాట్లాడుతుంటారన్న మల్లు భట్టి విక్రమార్క. సినీ రంగ అభివృద్ధిపై సలహాలు సూచనలు ఇస్తుంటారన్న ఉప ముఖ్యమంత్రి. టాలీవుడ్ ఎలాంటి సాయం కోరినా ప్రభుత్వం చేస్తుందని హామీ. గద్దర్ అవార్డుల వేడుకను దిల్ రాజు బాధ్యతాయుతంగా తీసుకున్నారని వ్యాఖ్య. వికసిత భారత్ లక్ష్యంగా కేంద్ర బడ్జెట్ రూపొందిందన్న జోషి. పేదలు, రైతులు, మహిళలపై బడ్జెట్ ప్రత్యేక దృష్టి. డిజిటల్ భారత్ ఏఐ అభివృద్ధికి బడ్జెట్ బలమని వ్యాఖ్య. భవిష్యత్ తరాలకు పునాది వేస్తున్న బడ్జెట్ అని పేర్కొన్న జోషి. బీజేపీ అభ్యర్థులకు బెదిరింపులు తగవని డీకే అరుణ హెచ్చరిక. సీఎం కుటుంబమే బెదిరింపులకు పాల్పడుతోందని డీకే అరుణ ఆరోపణ. బీజేపీ మున్సిపల్ అభ్యర్థులందరికీ అండగా ఉంటానన్న అరుణ. బెదిరింపు రాజకీయాలు ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్న డీకే అరుణ. అమరావతి అభివృద్ధి పనులన్నీ పూర్తి చేస్తామన్న మంత్రి నారాయణ. రాజధానిగా అమరావతి అభివృద్ధి ప్రభుత్వ ప్రాధాన్యత అని వెల్లడి. నిలిచిపోయిన అమరావతి పనులు తిరిగి ప్రారంభమయ్యాయని ప్రకటన. నిర్దిష్ట టైంలైన్ తో అమరావతి అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని వ్యాఖ్య. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కల్లుగొట్లలో సీఎం చంద్రబాబు పర్యటన సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. సీఎం గోబ్యాక్ అంటూ విద్యార్థి సంఘాలు, వామపక్ష పార్టీల నాయకులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సీఎం పర్యటనకు వ్యతిరేకంగా నిరసనలు చేయడంతో పోలీసులు భారీగా మోహరించారు. భద్రతా ఏర్పాట్ల మధ్య సీఎం కార్యక్రమాలు కొనసాగాయి. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రజా సంఘాలు తమ నిరసన వ్యక్తం చేశాయని నాయకులు తెలిపారు. నిరసన నేపథ్యంలో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని పరిస్థితిని నియంత్రించారు. సీఎం పర్యటనలో భద్రతా చర్యలు మరింత కట్టుదిట్టం చేశారు. ఈ ఘటనతో కర్నూలు రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. సీఎం పర్యటనలు ప్రజల్లో మిశ్రమ స్పందనను లేపుతున్నాయని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఉద్యోగాలు కావాలి చెప్పి మేము అడుగుతా ఉన్నాం. మేమన్నా మా ఇంటి కోసం చేస్తే మీరు ఉద్యోగాలు చేస్తున్నారు, మేము ఉద్యోగాలు చేయాలి అవుతాం. ఎన్నో బీడీలు చేసుకుని మేము రౌడీలా ఒక రౌడీలా ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన నిధులతోనే రాష్ట్రంలోని మున్సిపాలిటీల అభివృద్ధి జరుగుతోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం పట్టణాభివృద్ధికి భారీగా నిధులు కేటాయించిందని చెప్పారు. అమృత్, స్మార్ట్ సిటీ వంటి పథకాల ద్వారా మౌలిక వసతులు మెరుగుపడ్డాయని పేర్కొన్నారు. రహదారులు, డ్రైనేజీ, తాగునీరు, పారిశుద్ధ పనులకు కేంద్ర నిధులే ఆధారమని అన్నారు. కేంద్ర సహకారం లేకుండా రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధి చేయలేవని వ్యాఖ్యానించారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఈ విషయాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలని పిలుపునిచ్చారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఉంటేనే పట్టణాలకు సమగ్ర అభివృద్ధి సాధ్యమని బండి సంజయ్ స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. దానికి జాగా చూపెడతలేరు. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చూపెట్టలే, ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చూపెట్టలేదు. 18 కోట్ల రూపాయలు శాంక్షన్ అయి ఉన్నాయి, టెండర్ అయింది. బయో మైనింగ్ చేయడానికి శాంక్షన్ అయితే దాన్ని కూడా పట్టించుకునే పాపన అవ్వలేదు. జాగా చూపెడతలేరు. ఎందుకు చూపెడతలేరు అంటే
ఇవాళ ఇక్కడ మేయర్ భారతీయ జనతా పార్టీ కాదక్క బీఆర్ఎస్ ఉన్నారు కాబట్టి ఇలా బీఆర్ఎస్ పార్టీ అంటే భూ రాక్షసుల పార్టీ. వాళ్ళకి ప్రజల మీద సమస్యల మీద శ్రద్ధ లేదు. ఎక్కడ జాగ దొరికితే అక్కడ కబ్జా చేయాలి. కరీంనగర్ కాదు, చుట్టుపక్కల ఊర్లలో ఉన్న జాగలన్నీ కబ్జా చేశారు. ఈ రోడ్డు కూడా కబ్జా చేస్తారు. మీరు నిల్చున్న జాగను కూడా జరుగుని జాగ నాది అంటారు వాళ్ళకి గెలిపిస్తే. ఇలా కరీంనగర్ లో దాదాపు సగం మంది బీఆర్ఎస్ పార్టీలు భూ రాక్షసుల పార్టీలు ఇలా జైలుకి పేరు. నేనే జైలుకు పంపించిన చెప్పిన కమిషనర్ గారికి. ఇలా బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఒక్క పైసా అయ్యలే. మేము పైసలు తెస్తే కొబ్బరికాయలు వాళ్ళు కొట్టారు. ఇవాళ మొన్న రాక మన కేంద్రం నుంచి మంత్రిని పట్టుకొచ్చి డంపింగ్ యార్డుకు పైసలు శాంక్షన్ చేసిన ఇలా 134 కోట్ల రూపాయలు ఇవాళ నీళ్ల కోసం తీసుకొచ్చి కార్పొరేషన్ తీసుకొచ్చి మొన్న 134 కోట్ల రూపాయలు, 50 కోట్ల రూపాయలు పట్టుకొచ్చిన. ఇప్పుడున్న 50 కోట్ల రూపాయలు కార్పొరేషన్ లో ఉన్నాయి. ఈ 3 డివిజన్ల కోసం, రోడ్ల కోసం ఆల్రెడీ పేపర్లన్నీ సిద్ధంగా ఉన్నాయి. మీరు మా ముగ్గురిని గెలిపించండి. కరీంనగర్ మేయర్ మమ్మల్ని చేయండి. ఇవాళ 50 కోట్లతోని మీ గల్లీలలో రోడ్లను వేయించే బాధ్యత నాది. మీకు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మన కేంద్ర ప్రభుత్వ రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చింది. 2500 రూపాయలు మీకు ఇస్తాన్నారు. ఇచ్చిరా ఎవరికైనా? 4000 రూపాయలు మా తాత అమ్మమ్మలకు పెన్షన్ ఇచ్చిరా? తులం బంగారం ఇచ్చిర్రా? మంచి చకచక మెత్తును మీ మెడల్లో అంతాగా చూడు. చూడు సరిపోని మీ మెడకలు గుంజుకపోకూడదు చాలు. ఇంకా 18,000 లంచం తీసుకుంటూ సంక్షేమ శాఖ సహాయ అధికారి ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా చిక్కారు. రాయచోటి పట్టణ చలపతి వీధికి చెందిన పురం బాలాజీ కద్రిలో సంక్షేమ శాఖ సహాయ అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. పాత బిల్లుల మంజూరు కోసం వార్డెన్ లక్ష్మీనారాయణతో 18,000 డీల్ కుదుర్చుకున్నట్లు సమాచారం. ముందుగా 2,000 తీసుకుని మిగతా 16,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. అనంతరం ఏసీబీ సిఐలు జయమ్మ, రామకృష్ణ సిబ్బందితో కలిసి నిందితుడి నివాసంలో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో విలువైన డాక్యుమెంట్లు, నగదు, బంగారం స్వాధీనం చేసుకున్నారు. లంచగొండితనంపై ఏసీబీ చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. ఈ ఘటన ప్రభుత్వ శాఖల్లో కలకలం రేపింది. కదిరి ఆయన ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు పురం బాలాజీ గారు కదిరి బీసీ వెల్ఫేర్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. ఈయన పాత బిల్లులు ప్రాసెస్ చేయడం కోసము 18,000 రూపాయల డబ్బులు డిమాండ్ చేసి 2,000 రూపాయలు ముందుగానే తీసుకున్నారు. మిగిలిన రిమైనింగ్ 16,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో ఆయన లక్ష్మీనారాయణ గారు మాకు వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఇది రోజు 15,000 రూపాయల డబ్బులు డైరెక్ట్గా కంప్లైంట్ దగ్గర నుంచి తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ అధికారులకు దొరకడం జరిగింది. ఇప్పుడు ఆ కేసులో భాగంగానే మనకు ఇక్కడ ఆయనకు సంబంధించినటువంటి ఇంటి నందు సర్చెస్ కంటిన్యూ చేస్తున్నాము. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ వికసిత భారత్ లక్ష్యంగా ఉందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. దేశ ఆర్థికాభివృద్ధి, పేదల సంక్షేమం, మౌలిక వసతుల విస్తరణకు ఈ బడ్జెట్ దోహదపడుతుందని అన్నారు. రైతులు, మహిళలు, యువత, మధ్యతరగతి వర్గాలపై ప్రత్యేక దృష్టి సారించామని చెప్పారు. డిజిటల్ భారత్, ఏఐ ఆధారిత అభివృద్ధికి బడ్జెట్ బలమిచ్చిందని వివరించారు. ప్రజా పంపిణీ వ్యవస్థను మరింత పారదర్శకంగా మార్చేలా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. దేశాన్ని ప్రపంచ స్థాయిలో పోటీ పడేలా తయారు చేయడమే లక్ష్యమని చెప్పారు. ఈ బడ్జెట్ భవిష్యత్తు తరాలకు బలమైన పునాది చేస్తుందని ప్రహ్లాద్ జోషి అభిప్రాయపడ్డారు. బడ్జెట్ పై జాతీయ స్థాయిలో విస్తృత చర్చ కొనసాగుతోంది. Clearly visualized what India should be in 2047 and what India should be in 2050. ये तो बहुत अच्छी तरह से इस बजट में एक्सप्लेन किया है. So some people are talking इसमें हमको ये नहीं है, इसको हमको ये नहीं मिला है. पूरा बजट पढ़ा नहीं है जी. बजट का भाषण देखते हुए कुछ एक रिएक्शन देना है, इतना ही सोचा है. The clear vision, because as I said, we were in the 6th and we became the fragile 5, and by 2047 India should become Vikasit Bharat, and when we become the 3rd largest economy, you should understand we should compete with the 2 mega giants of the world. So keeping that in mind, this budget has been brought out. కర్నూలు జిల్లా కలుగొట్లలో సీఎం చంద్రబాబు నాయుడు మీ భూమి మీ హక్కు కార్యక్రమాన్ని ప్రారంభించారు. అధికారిక రాజముద్రతో కూడిన కొత్త తరహా భూ పాస్బుక్స్ ను
సీఎం విడుదల చేశారు. ఈ హైటెక్ పాస్ బుక్స్ లో ప్రత్యేక క్యూఆర్ కోడ్ ఉండడంతో భూస్వాములు తమ భూమి వివరాలను మొబైల్లోనే పరిశీలించుకోవచ్చు. భూ రికార్డుల్లో ఎవరైనా అక్రమ మార్పులు చేస్తే వెంటనే జైలు శిక్షతో పాటు పీడీ యాక్ట్ అమలు చేస్తామని సీఎం హెచ్చరించారు. కొత్త డిజిటల్ వ్యవస్థలో యజమాని అనుమతి లేకుండా భూ వివరాలు మార్చడం అసాధ్యమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంతో రైతులకు శాశ్వత భద్రత కలుగుతుందని ప్రభుత్వం చెబుతోంది. భూ వివాదాలకు చెక్ పెట్టే దిశగా ఇది కీలక ముందడుగా భావిస్తున్నారు. అదే మరి రోడ్డంతా బ్లాక్ చేయడం, గొడవలు చేయడం, ఏదో బలం ఉందని నిరూపించుకోవడం. బల ప్రదర్శన నిరూపించుకోవాల్సింది ఎన్నికల సమయంలో. మిగిలిన సమయంలో ప్రజలకు సేవ చేయడంలో ఏదైనా కానీ తప్పులు చేస్తే చెప్పడంలో మీరు ముందుకు రండి. కానీ తప్పుడు విధానాల ద్వారా వస్తే మాత్రం ఈ ప్రభుత్వం క్లియర్గా ఉండాలనా లేదా తమ్ముళ్ళని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. మీ ప్రాణాలకు రక్షణ అవసరం లేదా అని అడుగుతున్నా. మీ ఆస్తులకు భద్రత ఉండాలా లేదా అని అడుగుతున్నా. మీరు పోయినప్పుడు రోడ్డు మీదకి మళ్ళా తిరిగి సురక్షితంగా రావాలనే కోరిక అందరికీ ఉంటుంది. నాకు లా అండ్ ఆర్డర్ ముఖ్యం, ప్రజలు ముఖ్యం. ఎవరైనా రాజకీయాల్లో ఇష్టానుసారంగా చేస్తే కఠినంగా ఉంటా. అందుకే చెప్పా 95 సిబిఎన్ తప్ప 2014 సిబిఎన్ కాదని మరొకసారి అందరికీ తెలియజేస్తున్నా. ముందస్తు అనుమతి లేకుండానే హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ను ప్రజలు కలుసుకునే అవకాశాన్ని కల్పించారు. శుక్రవారం ఓల్డ్ సిటీ ప్రాంతంలో ఉన్న పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రజలు నేరుగా కమిషనర్ ను కలిసి తమ సమస్యలు చెప్పుకోవచ్చని అధికారులు తెలిపారు. ప్రజలకు పోలీస్ వ్యవస్థ మరింత దగ్గర కావాలనే ఉద్దేశంతో ఈ ఓపెన్ మీటింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సాధారణంగా పోలీస్ అధికారులను కలవాలంటే అనేక ప్రక్రియలు ఉండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటారని, వాటిని తొలగించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ముఖ్యంగా భూ వివాదాలు, కుటుంబ సమస్యలు, శాంతి భద్రతలకు సంబంధించిన అంశాలపై ఫిర్యాదులు స్వీకరించనున్నారు. ఈ నిర్ణయంపై ప్రజల నుంచి సానుకూల స్పందన వస్తోంది. ప్రజా పోలీసింగ్ కు ఇది మంచి ఉదాహరణగా నిలుస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ ఇబ్రహీంపట్నం చేరుకున్నారు. ఈ సందర్భంగా భారీగా వైసీపీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. జగన్ రాకతో ప్రాంతం రాజకీయంగా ఉత్సాహంగా మారింది. కొద్దిసేపట్లోనే మాజీ మంత్రి జోగి రమేష్ నివాసానికి జగన్ చేరుకోనున్నారు. ఇటీవల చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది. పార్టీ శ్రేణులకు ధైర్యం చెప్పడంతో పాటు సంఘీభావం తెలపడమే ఈ పర్యటన ఉద్దేశమని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. జగన్ రాకను దృష్టిలో ఉంచుకొని పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఈ పర్యటన రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి చర్చకు దారితీస్తోంది. వైసీపీ కార్యకర్తల ఉత్సాహం కనిపిస్తోంది. మున్సిపాలిటీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను బెదిరిస్తున్నారన్న సమాచారం తన దృష్టికి వచ్చిందని బీజేపీ నేత డీకే అరుణ తెలిపారు. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులే ఈ బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ మున్సిపల్ అభ్యర్థులందరికీ తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఎలాంటి బెదిరింపులకు భయపడాల్సిన అవసరం లేదన్నారు. పాలమూరుకు వలస వచ్చిన ముఖ్యమంత్రి కుటుంబం ఈ ప్రాంతంలో బెదిరింపు రాజకీయాలకు దిగితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో పోటీ స్వేచ్ఛగా జరగాలని, బెదిరింపులు అనైతికమని అన్నారు. ఈ వ్యాఖ్యలు మున్సిపల్ ఎన్నికల వేళ రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కించాయి. మరోసారి ఆదరించిండ్రు. మరి ప్రాంత ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం అనేది ఏమాత్రం కూడా సమంజసం కాదు. ప్రజలందరూ ఎవరు భయపడాల్సినటువంటి అవసరం లేదు.
వాళ్ళ భయాలకు, వాళ్ళ యొక్క దౌర్జన్యాలకు, అరాచకాలకు చేసేటటువంటి భయాందోళన ఎట్టి పరిస్థితుల్లో మీరు ఆ భయాందోళనకు గురి కాకుండా ఉండండి. మీకు మీ పార్లమెంటు సభ్యురాలు డీకే అరుణమ్మ మీకు అండగా ఉంది. ఎవరూ భయపడాల్సినటువంటి అవసరం లేదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. అటువంటి భయపెట్టే వాళ్ళని ఎదుర్కొనేందుకు ఎప్పుడైనా డీకే అరుణమ్మ సిద్ధమే అని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. ఎవరెవరు ఏ గ్రామాల్లో ఏ నాయకులు బెదిరించినా మీరెవరు భయపడకుండా నిర్భయంగా ఎన్నికల్లో పాల్గొనండి. ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి విజయాన్ని అందించండి అని చెప్పి నేను మీడియా ద్వారా ఈ మందూరు మున్సిపాలిటీలో, అదేవిధంగా కోస్గి మున్సిపాలిటీలో పోటీ చేసినటువంటి అభ్యర్థులు కానీ, వారి కుటుంబ సభ్యులు కానీ, వారి బంధుమిత్రులు కానీ, ప్రజలు కానీ ఎవరు కూడా భయభ్రాంతులకు గురి కావద్దు. తప్పకుండా భారతీయ జనతా పార్టీ విజయానికి మీరందరూ కూడా అండగా ఉండి విజయాన్ని అందించండి. అభివృద్ధి చేసినటువంటి ఒక అవకాశం మాకు కల్పించండి. భారతీయ జనతా పార్టీ జెండాను మద్దూరు మున్సిపాలిటీ మీద, అదేవిధంగా కోస్గి మున్సిపాలిటీ మీద ఎగిరేసినటువంటి అవకాశాన్ని కల్పించాలని కమలం గుర్తుకు ఓట్లేసి భారీ మెజార్టీతో నన్ను ఏ విధంగా అయితే గతంలో మీరు గెలిపించారో పార్లమెంటు సభ్యురాలుగా, అదేవిధంగా భారీ మెజార్టీతో ఇప్పుడు అందరినీ కూడా గెలిపించి మరి భవిష్యత్తుకు ఒక పునాదిని వేయాలి. ఒక పునాది వేసుకుంటే భవిష్యత్తులో రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలో ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. 2027 చివరి కల్లా రాజధాని అమరావతిలో ముఖ్యమైన పనులన్నీ పూర్తి చేస్తామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. అమరావతి అభివృద్ధి విషయంలో ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. పరిపాలనా భవనాలు, రహదారులు, మౌలిక వసతుల నిర్మాణం వేగంగా సాగుతోందని తెలిపారు. గతంలో నిలిచిపోయిన పనులను తిరిగి ప్రారంభించామని చెప్పారు. రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేయడం ప్రభుత్వ ప్రాధాన్యత అని పేర్కొన్నారు. నిర్దిష్ట టైం లైన్ తో పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఈ ప్రకటనతో అమరావతి రైతులు, ప్రజల్లో ఆశలు పెరిగాయి. రాజధాని అభివృద్ధిపై మరోసారి చర్చ మొదలైంది. బంగ్లాలు కావచ్చు, ఇవి కూడా ఎంతో వేగవంతంగా యూజ్ జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా మార్చ్ ఎండింగ్ అయిపోయి ఏప్రిల్కి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసేటట్టుగా యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది. అదే పందాలు యాక్చువల్గా ఈరోజు అన్ని వర్క్ జరుగుతున్నాయి. 30% ఏరియా ఇక్కడ గ్రీన్ అండ్ బ్లూ పెట్టాం. ఇందులో కొండవీటి వాగుంది, పాలవాగుంది. ఆ 2 వర్క్స్ కూడా ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. అవి కాకుండా 3 రిజర్వాయర్స్ ఉన్నాయి. ఆ 3 రిజర్వాయర్స్ వర్క్ కూడా ఎంతో వేగవంతంగా జరుగుతుంది. అడ్మినిస్ట్రేటివ్ ఐకానిక్ టవర్స్ 5 టవర్స్ పెట్టాం. అదేవిధంగా అసెంబ్లీ 250 మీటర్లు ఎత్తుండే హైట్ ఉండే అసెంబ్లీ, అదేవిధంగా హైకోర్టు, అదేవిధంగా గవర్నర్ బంగ్లా, ఇవన్నీ కూడా ఎంతో వేగంగా. అవి అయితే 3 ఇయర్స్లో మనం ఎప్పుడైతే టెండర్ ఇచ్చామో టెండర్ నుంచి 3 ఇయర్స్లో కంప్లీట్ అయ్యేటట్టుగా ఈ విధంగా ఈరోజు అమరావతి క్యాపిటల్ సిటీలో వర్క్స్ అన్ని జరుగుతున్నాయి. ఏరియాకి భూమిలో కూడా, రైతుల యొక్క భూమిలో కూడా నిలవాలి, పెరగాలంటే అనేక ఆర్గనైజేషన్స్ రావాలని ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ కట్టాలని ఆదేశించారు. అదేవిధంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ ఏ విధంగా అయితే ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని ఆ రోజు డిజైన్ చేయబట్టి ఈరోజు హైదరాబాద్కి అదే మెయిన్ అయింది. అలాంటిది ఒకటి. అదేవిధంగా స్మార్ట్ ఇండస్ట్రీస్ ఈ 3 టేకప్ చేయమన్నారు. అంటే లేటెస్ట్గా కట్టింది ఖతార్లో యాక్చువల్గా వాళ్ళు స్పోర్ట్స్ సిటీ కట్టారు. లండన్ ఒలింపిక్స్ అప్పుడు లండన్ వాళ్ళు కట్టారు. అవి 2 స్టడీ చేసి వచ్చాం. మళ్ళా కూడా అక్కడ ఉన్న వాళ్ళతో కూడా ఎవరైతే అవి చేశారో ఆ యొక్క నేషనల్ ఇంటర్నేషనల్ ఆర్కిటెక్చర్స్ ఉన్నారో వాళ్ళని కూడా కాంట్రాక్ట్ చేయమని అధికారులకు ఇచ్చాం. వాళ్ళు కూడా కాంట్రాక్ట్ చేస్తారు. దాని మీద ముందుకు పోవడం జరుగుతుంది. వైఎస్ కుటుంబం అధికారంలోకి వచ్చినప్పుడల్లా టీటీడీ ఎందుకు వివాదాల్లో ఉంటుందంటూ ఎమ్మెల్సీ నాగబాబు తీవ్రంగా మండిపడ్డారు. వైసీపీ హయాంలో తీసుకున్న నిర్ణయాలే తిరుమల సంస్థను వివాదాల కేంద్రంగా మార్చాయని ఆరోపించారు. టీటీడీ లాంటి పవిత్ర సంస్థను రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడం తగదని అన్నారు. భక్తుల విశ్వాసాలతో ఆడుకోవడం అనైతికమని వ్యాఖ్యానించారు. గతంలో తీసుకున్న నిర్ణయాల వల్లే టీటీడీ ప్రతిష్ట దెబ్బతిందని చెప్పారు. ఇప్పుడు వాస్తవాలు బయటపడుతున్నా బాధ్యత తీసుకోకుండా ఎదురుదాడి చేయడం సరికాదని విమర్శించారు. వాళ్ళ మత సంస్థలకి ఒక నాస్తికుణ్ణి, ఒక దైవదూషణ చేసేవాడిని చైర్మన్గా పెట్టి అలాంటి వాడి చేతికి మత సంస్థ డబ్బు నిర్ణయాలు అప్పచెప్తారా? లేదు కదా. మరి టీటీడీ విషయంలోనే ఎందుకు అలా చేశారు? ఇలాంటి నిర్ణయాల వల్ల కదా ఇవాళ దారుణమైన కెమికల్స్తో ఏవేవో ఆయిల్స్తో నిండిన ఫేక్ గీ టీటీడీ ప్రస్తావనలోకి వచ్చింది. గతం భవిష్యత్తుకు దిక్సూచి అవ్వాలి. ఎలాంటి వాళ్ళు వ్యవస్థలు నడిపించారనే విషయాలు ఇప్పటి తరానికి తెలియాలనే ఇవన్నీ చెప్తున్నాను తప్ప ఎవరిని నొప్పించడానికి కాదు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్పే అతిపెద్ద అబద్ధానికి వద్దాం. సిట్ తన ఛార్జ్ షీట్లో ఆ ఫేక్ గీలో ఎలాంటి యానిమల్ ఫ్యాట్ లాంటి పదార్థాలు లేవు అని చెప్పేసింది అని వాళ్ళ నీలి మీడియాలో రాసుకుంటున్నారు.
చెప్పుకుంటున్నారు. నిజంగా కొవ్వు లాంటి పదార్థాలు లేకపోతే సంతోషమే. కానీ ఇక్కడ మనం జాగ్రత్తగా నిజాలు తెలుసుకోవాలి, రాబట్టుకోవాలి. మరొకసారి ఇలాంటి తప్పు జరగకుండా చూసుకోవాలి. 2024లో NDDB CILF నివేదికలో ఏముంది అంటే నెయ్యి కల్తీ జరిగిన మాట వాస్తవం అని చెబుతూ అలా జరగడానికి 5 కారణాల్లో 4 కారణాలుగా బీఫ్ టాలో, పిగ్ ఫ్యాట్, ఫిష్ ఆయిల్ లాంటి పదార్థాలు ఉండటం అని స్పష్టంగా చెప్పింది. ఇప్పుడు వచ్చిన సిట్ ఛార్జ్ షీట్లో ఎక్కడా కూడా NDDB CILF నివేదిక తప్పు అని చెప్పలేదే. చెప్పుంటే మేము కూడా అమ్మాయి అనుకునేవాళ్ళం. సిట్ ప్రస్తుతం NDRI ద్వారా చేయించింది లార్డ్ అంటే పంది కొవ్వు టెస్ట్ మాత్రమే. అది కూడా 10% కంటే తక్కువ ఉంటే మేము చెప్పలేము అనిందే తప్ప ఇతిమిద్దంగా లేదు అని తేల్చలేదు. లేదు అని తేల్చుంటే మాకన్నా సంతోషపడేవాళ్ళు ఇంకే. కేంద్ర మంత్రి బండి సంజయ్ విడుదల చేసిన బుక్లెట్ పచ్చి అబద్దాల పుట్ట అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తీవ్రంగా విమర్శించారు. దీనిపై బహిరంగ చర్చకు తాను సిద్ధమని, బండి సంజయ్ సిద్ధమేనా అంటూ సవాల్ విసిరారు. 2018లో స్మార్ట్ సిటీ పనులు ప్రారంభమైన సమయంలో బండి సంజయ్ కేవలం కార్పొరేటర్ మాత్రమేనని గుర్తు చేశారు. బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన మల్టీపర్పస్ పార్కులు, గాంధీ విగ్రహాల క్రెడిట్ ను తన ఖాతాలో వేసుకోవడం దిగజారుడు రాజకీయానికి నిదర్శనమన్నారు. కేంద్ర మంత్రిగా కరీంనగర్ కు ₹1 కూడా తీసుకురాలని వ్యక్తి ఇప్పుడు మేయర్ పదవి ఇస్తే ఏమి చేస్తాడని ప్రశ్నించారు. కేంద్ర మంత్రి పదవి మేయర్ పదవి కంటే పెద్దది కాదా అని ఎద్దేవా చేశారు. ఈ వ్యాఖ్యలు కరీంనగర్ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. 2018లో కొబ్బరికాయ కొట్టినాం. 2018లో మీరు ఎంపీయా కాదు కదా, కార్పొరేటరే. మరి 2018లో 16లో మీరు కార్పొరేటర్ ఉన్నప్పుడు స్మార్ట్ సిటీలో మీ పాత్ర ఏంది? సరే పోనీ, మీరు అప్పుడు బీజేపీ కార్పొరేటర్ అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, అప్పుడున్న ఎంపీ వినోద్ కుమార్ గారు, అప్పుడు నేను ఎమ్మెల్యేగా మేయర్ రవీంద్ర సింగ్ గారితో పాటు ఆల్ కార్పొరేటర్ను ఫ్లైట్ టికెట్ తీసుకొని మేము వెంకయ్యనాయుడు గారికి పంపించింది ప్రభుత్వం. అందులో మీరున్నారా? రమ్మని టికెట్ బుక్ చేసినా ఎందుకు రాలేదు అని అంటున్నా. అందరు కార్పొరేట్ ఇచ్చిండ్రు. ఆ ఫోటో కూడా మీకు రిలీజ్ చేస్తాం. ఆ ఫోటో కూడా రిలీజ్ చేస్తాం. ఈ పత్రిక మిగతా పత్రిక ఇప్పుడు మీ పాంప్లెట్ మేము ఇస్తాం. ఆ ఫోటోలో కూడా మీరు కనబడతలేరు. ఇది వెంకయ్యనాయుడు తోటి ఆ రోజు స్మార్ట్ సిటీ శాంక్షన్ చేసినప్పుడు ఉన్న ఫోటో. 2016లో స్మార్ట్ సిటీ వచ్చింది, 2018లో కొబ్బరికాయ కొట్టినాము. ఇందులో మీ పాత్ర శూన్యం, 0. అటువంటి అప్పుడు స్మార్ట్ సిటీ నిధులతోటి మీకు సంబంధం లేదు. నెంబర్ 1. వీళ్ళ పాంప్లెట్లు ఏం కొట్టించినా బండి సంజయ్ గారు, ఒక్క అవకాశం ఇవ్వండి, కరీంనగర్ గడ్డ మీద కాషాయం జెండా ఎగరేస్తా అన్నావు. మేము అన్నాం ఆల్రెడీ నీకు ఒక అవకాశం ఇచ్చిండ్రు. 7 సంవత్సరాలు ఎంపీగా ఉన్నారు, 2 సంవత్సరాలు మంత్రిగా ఉన్నారు, కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఇంతకన్నా పెద్ద పోస్ట్ కాదు కదా మేయరు, ఇదే పెద్ద పోస్ట్ కదా. కేంద్ర మంత్రి కన్నా పెద్ద పోస్టా నీకు మేయరు? కాదు కదా. కేంద్ర మంత్రిగా విఫలమైనావు కదా, మీరే ఒప్పుకుంటున్నట్టు కదా. కేంద్ర మంత్రిగా విఫలమైనాను, నేను మాకు మేయర్ చేయండి, డెవలప్ చేస్తా అని ఒక వర్డ్ అంటున్నావు. ఇది సూటిగా ప్రశ్న. మేయర్ కన్నా పెద్ద పోస్టా, చిన్న పోస్టా కేంద్ర? తిరుమల లడ్డూ తయారీలో ఉపయోగించిన నెయ్యిలో ఇతర పదార్థాల కల్తీ జరిగినా జంతు కొవ్వు మాత్రం కలవలేదని సిట్ ఛార్జీ షీట్ లో స్పష్టంగా పేర్కొన్నట్లు టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. ఈ అంశంపై కావాలని వక్రీకరించి ప్రచారం చేస్తున్నారని ఆయన విమర్శించారు. పవిత్రమైన తిరుమల లడ్డూను రాజకీయాలకు వాడుకోవడం దురదృష్టకరమన్నారు. సిట్ నివేదిక వాస్తవాలను స్పష్టంగా చెప్పినా కొందరు నేతలు ప్రజల్లో అనవసర భయాందోళనలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. భక్తుల విశ్వాసాలను దెబ్బతీసేలా మాట్లాడడం బాధాకరమని పేర్కొన్నారు. టీటీడీ ప్రతిష్టను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. సిట్ నివేదిక ఆధారంగా వాస్తవాలను ప్రజలు గమనించాలని ఆయన కోరారు. బోర్డు సభ్యుల్ని, మా పార్టీని, మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా మా మీద దుష్ప్రచారం చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఇదే NDDB రిపోర్ట్ వాళ్ళు చెప్పారు. ఎస్ వాల్యూ ఈక్వేషన్ ఫర్ ఇట్ సస్పెక్టెడ్ అల్లట్రెంట్స్ యాజ్ పర్ ISO 17678. ఏమని? సోయాబీన్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్, కాటన్ సీడ్ ఆయిల్, ఫిష్ ఆయిల్, కోకోనట్ ఆయిల్, కోకోనట్ అండ్ పామ్ కెనల్ ఫ్యాట్, పామ్ ఆయిల్ అండ్ బీఫ్ టాలో, లార్డ్. సస్పెక్టెడ్ యాజ్ పర్ ISO స్టాండర్డ్. సస్పెక్టెడ్ అంటే ఉన్నాయా లేదా అనుమానాలు ఉన్నాయి,
ఉండే అవకాశాలు ఉన్నాయి అని మాత్రం చెప్పారు. తిరుమల లడ్డూలో నెయ్యి కల్తీ జరిగినట్లు సిట్ తేల్చిన వైసీపీ అడ్డగోలుగా వాదనలు చేస్తుందని కూటమి నేత అనిత తీవ్రంగా విమర్శించారు. సిట్ నివేదికలో పేర్కొన్న అంశాలను కావాలనే పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. ప్రజలను గందరగోళానికి గురి చేయడమే వైసీపీ లక్ష్యమని అన్నారు. పవిత్రమైన ప్రసాదాన్ని రాజకీయ లబ్ధికి వాడుకోవడం అత్యంత దుర్మార్గం అన్నారు. భక్తుల మనోభావాలను గౌరవించాల్సిన బాధ్యత ప్రతిపక్షానికి ఉందని గుర్తు చేశారు. సిట్ తేల్చిన వాస్తవాలను అంగీకరించకుండా నిందలు వేయడం సరైంది కాదన్నారు. ఈ వ్యవహారంపై నిజాలు బయటకు వచ్చాయని ప్రజలు అన్ని గమనిస్తున్నారని ఆమె వ్యాఖ్యానించారు. లడ్డూ అంశం రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారింది. వైఎస్ఆర్సీపీ నాయకుల్ని మేము హౌస్ అరెస్ట్ చేశామా అండి? మీరు ఎక్కడైనా విన్నారా హౌస్ అరెస్ట్ చేశామని? కానీ వాళ్ళు వచ్చి మా విధుల్ని, మా పోలీసులు చేసే విధుల్ని ఆటంకపరుస్తున్నారని మేము ఇబ్బందులు పడి తిరిగి వాళ్ళ మీద ఏదైనా కేసు పెడితే తిరిగి వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళ సొంత మీడియాలో, వాళ్ళ సాక్షి మీడియాలో బయటకు వచ్చి ఏమని మాట్లాడతారు? పోలీసులు జులుం నశించాలి, పోలీసులు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు, పోలీసులు అంతు తేలుస్తామని చెప్పి పోలీసుల మీద తిరిగి దుర్భాషలు ఆడే పరిస్థితి కనిపిస్తా ఉంది. అసలు వీళ్ళు వచ్చిన తర్వాత 2019లోని నామ్స్ మార్చేసి పాలు ప్రొక్యూర్మెంట్ అవసరం లేదంట. మరి పాలు ప్రొక్యూర్మెంట్ అవసరం లేకపోతే నెయ్యి ఎక్కడి నుంచి తీసుకొస్తారండి? అక్కడే పెద్ద ల్యాబ్సెస్. అంటే కొన్ని సందర్భాల్లో వాళ్ళు చేసిన పాపాలు చూస్తూ ఉంటే తిరిగి అరే పాపం అయిపోయింది అని చెప్పి లెంపలేసుకోవడం మానేసి మళ్ళీ బయటకు వచ్చి తిరిగి చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ బాబు గారిని క్షమాపణ అడుగుతారు. వీళ్ళు తిరిగి క్షమాపణ అడుగుతున్నారు. ఇదేం దౌర్భాగ్యం అర్థం కావట్లే. ప్రజలకి తెలియాలి. మేమేదో రాజకీయ విమర్శలు చేసేసో రాజకీయాలుగా మీరులాగా బూతులు మాట్లాడేయాలో అలాంటి మేము అనుకోవట్లే. ఎందుకంటే ప్రజలు ఎవరు కూడా ఇబ్బందులు పడకూడదన్న ఒకే ఒక ధ్యేయంతో మేము పనిచేస్తున్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా మాకు సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాం. హైదరాబాద్ ను ప్రపంచంలోనే అతిపెద్ద ఫిలిం హబ్ గా మారుస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ కమిటీ మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ ప్రకటన చేశారు. గద్దర్ అవార్డుల ఎంపిక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా జరిగిందని తెలిపారు. చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వ సహకారం ఎప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు. హైదరాబాద్ అభివృద్ధికి సమగ్ర బ్లూ ప్రింట్ సిద్ధం చేశామని వెల్లడించారు. స్టూడియోలు, ఫిలిం సిటీ విస్తరణ, టెక్నాలజీ ఆధారిత మౌలిక వసతులతో హైదరాబాద్ ను సినిమా రంగానికి కేంద్రంగా తీర్చిదిద్దుతామని అన్నారు. త్వరలోనే ఫిలిం హబ్ దిశగా కార్యాచరణ మొదలు పెడతామని తెలిపారు. పెద్ద ఎత్తున హైదరాబాద్ నగరంలో వ్యవస్థీకృతం కావాలని, కేవలం తెలుగు సినిమా ఇండస్ట్రీ మాత్రమే కాదు, భారతదేశంలో ఉన్న వివిధ భాషలకు సంబంధించిన ఇండస్ట్రీ మొత్తం కూడా హైదరాబాద్ నగరం బేస్ గా ఏర్పడి వారందరికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తాన్ని ఇక్కడ ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన, ఆ ప్రగాఢమైనటువంటి సంకల్పం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. హైదరాబాద్ కు ఉన్నటువంటి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని పెద్ద ఎత్తున మనం అనుకూలంగా మలుచుకొని, పాజిటివ్ గా మలుచుకొని, దీని ద్వారానే హైదరాబాద్ నగరాన్ని ఒక ఫిలిం ఇండస్ట్రీ హబ్ గా మార్చాలనేటువంటి ఆలోచన, దృఢ సంకల్పంతో ప్రభుత్వం ముందుకు పోతుందని ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మీ భూమి మీ హక్కు కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు. క్యూఆర్ కోడ్ తో హైటెక్ భూ పాస్బుక్స్ విడుదల. భూ రికార్డుల అక్రమాలకు జైలు పీడీ యాక్ట్ హెచ్చరిక. భూ వివాదాలకు చెక్ పెట్టే కీలక ముందడుగు. సినీ పరిశ్రమలోని సమస్యల పరిష్కారం కోసం దిల్ రాజు మాతో మాట్లాడుతుంటారన్న మల్లు భట్టి విక్రమార్క. సినీ రంగ అభివృద్ధిపై సలహాలు, సూచనలు ఇస్తుంటారన్న ఉప ముఖ్యమంత్రి. టాలీవుడ్ ఎలాంటి సాయం కోరినా ప్రభుత్వం చేస్తుందని హామీ. గద్దర్ అవార్డుల వేడుకను దిల్ రాజు బాధ్యతాయుతంగా తీసుకున్నారని వ్యాఖ్య. వికసిత భారత్ లక్ష్యంగా కేంద్ర బడ్జెట్ రూపొందిందన్న జోషి. పేదలు, రైతులు, మహిళలపై బడ్జెట్ ప్రత్యేక దృష్టి. డిజిటల్ భారత్ ఏఐ అభివృద్ధికి బడ్జెట్ బలమని వ్యాఖ్య. భవిష్యత్ తరాలకు పునాది వేస్తున్న బడ్జెట్ అని పేర్కొన్న జోషి. బీజేపీ అభ్యర్థులకు బెదిరింపులు తగవని డీకే అరుణ హెచ్చరిక. సీఎం కుటుంబమే బెదిరింపులకు పాల్పడుతోందని డీకే అరుణ ఆరోపణ. బీజేపీ మున్సిపల్ అభ్యర్థులందరికీ అండగా ఉంటానన్న అరుణ. బెదిరింపు రాజకీయాలు ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్న డీకే అరుణ. అమరావతి అభివృద్ధి పనులన్నీ పూర్తి చేస్తామన్న మంత్రి నారాయణ. రాజధానిగా అమరావతి అభివృద్ధి ప్రభుత్వ ప్రాధాన్యత అని వెల్లడి. నిలిచిపోయిన అమరావతి పనులు తిరిగి ప్రారంభమయ్యాయని ప్రకటన. నిర్దిష్ట టైంలైన్ తో అమరావతి అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని వ్యాఖ్య. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.